హాయ్ అండి. నమస్తే. అందరెలా ఉన్నారు? ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్న పాప వినాశనం దగ్గరకైతే వచ్చేసాము. ఈ పాప వినాశనంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ పేరులోనే ఉంది గదా! పాప వినాశనం అని. ఇక్కడ గంగా భవాని అమ్మవారు, ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నారు. ఇక్కడ జలపాతం నుంచి వచ్చే నీటిని అయితే నిల్వ చేయడం కోసం డ్యామ్‌ని అయితే నియమించారు. ఆ డ్యామ్‌లో ఉన్న వాటర్‌నయితే తిరుమల అవసరాల కోసం అయితే వినియోగిస్తారు. మనం వెళ్ళే దారి అంతా ఇలా షాప్స్ అయితే ఉంటాయి. ఒక 5-10 మినిట్స్ నడుస్తే మనం పాప వినాశనం దగ్గరకైతే చేరుకుంటాము. స్వామివారి వివాహ సమయంలో దేవతలందరికీ భోజనం పెట్టడానికైతే ఇక్కడే వంట చేశారని వెంకటాచల మహాత్మ్యంలో అయితే చెప్పబడింది. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున అయితే ఇక్కడ స్నానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి వెంకటాచల మహాత్మ్యంలో అయితే చెప్పబడింది. ఇప్పుడైతే మీకు వీడియోలో కింద కనిపిస్తుంది కదా! అదే పాప వినాశనం అనమాట. అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. ఇక్కడైతే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. దిగేసి కిందకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదే పాప వినాశనం. ఇక్కడ గంగా భవాని అమ్మవారు, ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ వచ్చే నీటికి అయితే మెడిసినల్ పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వాటర్ అయితే ఎన్నో చెట్ల వేర్లనైతే తాకి అయితే పడుతుంటది గదా! లేడీస్‌కి అయితే బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ స్నానపు గదులు కూడా ఉన్నాయి. పాప వినాశనం పక్కనే పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుంది. అది కూడా వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం పాప వినాశనం డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.